ఫార్ములా ఈ రేసింగ్ గోల్మాల్ పై సీరియస్ గా ముందుకెళ్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి విడుదల చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం డబ్బు రికవరీపై దృష్టి పెట్టింది. అరవింద్ కుమార్ ఇచ్చిన వివరణతో మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా బాధ్యుణ్ణి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న గ్రీన్కో కంపెనీ ఆ తర్వాత తప్పుకుంది. దీంతో అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఎఫ్ఐఏ కంపెనీకి 55 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఆ నిధులకు కేబినెట్ నుంచి గాని ఆర్థిక శాఖ నుంచి గాని ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో సీఎస్ శాంతికుమార్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు అరవింద్ కుమార్ వివరణ కూడా ఇచ్చారు. అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే తాను ఎఫ్ఐఏకు నిధుల విడుదల నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ డీల్ వ్యవహారంలోకి మాజీ మంత్రి కేటీఆర్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ గోల్మాల్ విషయంలో అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరమవుతుంది. ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గాని మంత్రుల నుంచి గాని డబ్బులు రికవరీ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా కోరినట్లు సమాచారం. లీగల్ అడ్వైజ్ రాగానే అరవింద్ కుమార్ తో పాటు కేటీఆర్ పై క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రిగా కేటీఆర్ చెప్పినా అరవింద్ కుమార్ నిధులు విడుదల చేయడం చట్ట విరుద్ధమే అవుతుంది. అయితే కేటీఆర్ నిజంగానే మౌఖిక ఆదేశాలిచ్చారా లేకపోతే ఈ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు అరవింద్ కుమార్ ఇలా చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అరవింద్ కుమార్ అవినీతిపై పలుమార్లు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు. తాజాగా ఈ ఫార్ములా రేసు విషయంలో ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.